ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై స్పష్టత ఇంకా రాలేదు. అయినా కొన్ని కాలేజీలు విచ్చలవిడిగా ఫీజులు పెంచేశాయి. ఫీజుల దోపిడీపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కొన్ని కాలేజీలు అప్పుడే తమ కాలేజీల్లో ఫీజులను 1,05,000 నుంచి 2,05,000 వరకు పెంచాలని ప్రతిపాదించాయి. దీని ప్రకారం 3 సంవత్సరాల్లో ఒక విద్యార్థికి 5 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి పెద్ద భారంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్ సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం ఫీజు వ్యవహారాన్ని పునఃసమీక్షిస్తోంది. ప్రభుత్వం 1,500 కంటే ఎక్కువ సీట్లు కలిగిన కొన్ని కాలేజీలు ఇప్పటికే 24 కోట్ల వరకు వార్షిక ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఫీజు పెరిగితే ఇది వాటి వార్షిక ఆదాయం 40 కోట్లకు చేరుతుందని అంచనా. కొన్ని ప్రముఖ కాలేజీలు ఏకంగా 2 లక్షల ఫీజు పెంపును కోరడం మీద అధికారులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులను స్వీకరించలేమని కొందరు తేల్చి చెప్పారు. ఫీజు పెంపు 30% మించకూడదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై భారం మోపొద్దంటున్నారు. లెక్చరర్స్ కు జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థి నేతలు, టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు. తక్షణం ఉన్నత విద్యా మండలి చేసినటువంటి ఈ తనిఖీల్లో ఎంత మేరకు విశ్వసనీయత ఉంది, ఎంత మేరకు మౌలిక వస్తువులు ఉన్నాయి, ఎంత మేరకు నిజంగా ల్యాబులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఏదైతే ఏఐసిటి నిబంధనల ప్రకారం నడుస్తున్న కాలేజీలు ఎన్ని, రీఎంబర్స్మెంట్ కోసమే పెట్టిన కాలేజీలు ఎన్ని అనేది కూడా బయటికి తెలపాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో వీటిని తక్షణం బహిర్గతం చేయాలి. తప్పులు తడకగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము ఒకటే తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్ ఫీజులు పెంచాలని, మేము ఫీజులు పెంచొద్దని చెప్పేసి మేము తెలియజేయడం లేదు. ఫీజులు ఒకటే ఆధారం, అధ్యాపకుల యొక్క జీతాల భత్యాలపైన ఆధారపడి ఉంది. కాబట్టి అధ్యాపకుల యొక్క జీతభత్యాలు సరైన స్థాయిలో ఇస్తున్నారా లేదా పూర్తి విచారణ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పుడు ఆడిట్ లెక్కల ఆధారంగా ఫీజులు పెంచాలనే కాలేజీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటున్నారు విద్యావేత్తలు.